ఈ వాక్యంలో ప్రారంభ సంఘానికి శాంతి కలిగింది మరియు వారు దేవుని భయంలో జీవించారని, పరిశుద్ధాత్మ సహాయంతో సంఘం మరింత బలపడిందని, ఇంకా ఎక్కువ మంది దేవుని అనుచరులయ్యారని చెప్పబడింది. కాబట్టి గమనించండి, దేవుని భయంతోనే బలం మరియు వృద్ధి వచ్చినవి. దేవునికి మనుషులు అమూల్యమైన వారు. వారిని కాపాడటానికి, సహాయం చేయటానికి, ఆదుకోవటానికి మరియు వారి కోసం మరణించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రారంభ సంఘం దేవుని భయంతో జీవించింది. అందువల్ల వారు బలంగా నిలిచారు. వారు చూపిన శాంతి మరియు బలం చుట్టుపక్కల ఉన్న వారిని ఆకర్షించింది. వారు సంఘంలో భాగమవ్వాలని కోరుకున్నారు. ఫలితంగా సంఘం పెరిగింది. అలాగే మనం కూడా దేవుని గురించి కలిగిన మన దృష్టి, మన అమ్మ, నాన్న, కుటుంబం మరియు మనకు ఇష్టం లేని వారిని చూసే విధానాన్ని ప్రభావితం చేయాలి. ఎందుకంటే చివరికి దేవుడు వారిని ప్రేమిస్తాడు. అదే నిజమైతే మనం వారితో వ్యవహరించే సమయంలో దేవుడు వారిని ఎలా భావిస్తాడో ఆలోచించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.